వాళ్ల మీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లి పిల్లలు వెర్రి మొహాలేసుకుని భయంగా నాకేసి చూస్తూ, అందులో ఆ చిన్నపిల్ల మరీను క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలి వేసింది. వాళ్లు వెళ్లిన తర్వాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ల తప్పు మటుకు ఏముంది ఇందులో? తప్పు చేసినవని నేను, అది విన్నవాళ్లు ఎవరైనా నవ్వుతారు. నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది కదా. తెలివి తక్కువే. అది తెలివి తక్కువ అన్నారని గాని మరొక్కళ్ళు అనుకున్నారని గాని బాధపడటము, వాళ్ల మీదను కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదు మరి. అందుకని మనస్ఫూర్తిగానే వాళ్లను క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలాగా ఉన్నా వాళ్లు వెర్రిమొహాలు చూస్తే మటుకు నాకు జాలి వేసింది, నవ్వు వచ్చింది. చిత్రంగా లేదిది. ఈ విషయం మర్చిపోయి మళ్లీ చదువు ప్రారంభిద్దామా అనుకునేసరికి ఎందుకో మళ్లీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉందో, నాకోసం ఎంత బెంగ పెట్టుకుందో ఏమిటో. మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకి నా మీద ఎంతో అభిమానం లేకపోలేదు. కాని ఆయన ఎప్పుడూ దానిని పైకి పొక్కనివ్వరు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మార్పించటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగటిల్లేటట్టు చేస్తున్నాడేమో. ఏం చేస్తే మటుకు నేనేమీ చేయగలనిప్పుడు? నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలా ఉంటాయి? ఇదేమీ మందేశం గనకనా ఉత్తరాలు, టెలిగ్రాములు, మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి? నాన్న ఎందుకు జవాబు రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర్నుంచి జవాబు రాదా ఏమిటి చెప్పమా? రాకపోతే నేను బ్రతకడం ఎలాగా? ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గది పడుతుందా ఏమిటి భగవంతుడా? అప్పుడెంత హాస్యాస్పదంగా ఉంటుంది నా బ్రతుకు. పోనీ ఒక్క టెలిగ్రామ్ ఇస్తేనో దానికి బోల్డంత అవుతుంది కదా. ఇంక నేం చేయడం అని పుస్తకం చేత్తో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదుగాని తలుపు కొట్టిన చప్పుడే ఉలిక్కిపడి రండి లోపలకు అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దొరసాని లోపలికొచ్చింది. మళ్ళీ ఏం వచ్చిందా ఈవిడకు అనుకుంటుంటే, మీకు ఉత్తరం వచ్చిందండి శ్యామ్ గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర నుంచేమో అంటూ మందహాసంతో ఆ ఉత్తరం నాకు అందించి చక్కా పోయింది. ఉత్తరం చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర్నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెం దడవచ్చింది. కళ్ళ నీళ్లొచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరం తెరవలేకపోయాను. తుదికెలాగనైతేనేమి నన్ను నేను సముదాయించుకుని ఉత్తరం తెరిచాను. మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణం లేచొచ్చింది. ఉత్తరం చదువుతుంటే నాలో మొట్టమొదట బయలుదేరిన భయ సందేహాలు తొలగిపోయి కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి హృదయంలో ఆనందము, ఆశ్చర్యము మొదలైన భావాలు సమ్మేళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేసినాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్య కాఠిన్యము ఎక్కడ ఒక్క పంక్తిలోగాని ఒక్క అక్షరంలో గాని కనిపించలేదు. మనుషులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువ అవుతాయి కాబోలు. ప్రతి పంక్తికి ఎంత ఆప్యాయతతోటి రాశాడో ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖం వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలక్కడ పరేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామన్నంత ఉద్రేకం వచ్చింది. ఎలాగో ఆ ఉత్తరం చదవడం ముగించాను. కళ్ల నీళ్లు గోదావరి వరదలా పొంగి బయటకొస్తున్నాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగడం లేదు. నాయనా ఎందుకు విచారిస్తావు, ఎందుకిలా బాధపడుతున్నావు అనేవాళ్లు గాని దీనికి నువ్విలాగా బాధపడకూడదు, మీ నాన్నకిలాగా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్లు ఒక్కళ్ళు కూడా లేరు కదా. పైగా ఇదంతా విని నవ్వేవాళ్లే గాని అనుకుంటూ ఉత్తరం ఆమూలాగ్రంగా మళ్లీ చదివాను. ఈ మాట అంత బాధపడకుండా చదువుకోగలిగాను. ఇలా మళ్లీ 5 సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత, విషాదము తగ్గి ప్రశాంతత కలిగి, నాన్న రాసిందంతా నిజము, సహజము కదా, వాళ్లు బాధపడతారని మొదట తెలిసే బయలుదేరాను కదా, ఇప్పుడింత బాధపడటంలో అర్థం లేదు, నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరం రాయాలి అని అనుకుంటూ ఉత్తరం చేత్తో పట్టుకుని అలాగే పరధ్యానంగా ఎంతసేపు కూర్చున్నానో. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌస్లో చూసిన బొమ్మల్లా నిర్విరామంగా కళ్ల ఎదుట తిరగడం మొదలుపెట్టాయి. ఆ చిత్రభ్రమణం చూస్తూ మైమర్చి ఉండగా తలుపు కొట్టిన చప్పుడయింది. రండి లోపలకు అన్నాను. ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకుని నవ్వుతూ లోపలికొచ్చి అది నా బల్ల మీద పెట్టి మామూలు ప్రకారమే వెంటనే బయటకు వెళ్ళక ఒక కుర్చీ నాకు దగ్గరగా లాక్కొని కూర్చుంది. ఏమిటి సాముగారు, ఉత్తరం మీ ఇంటి దగ్గర నుంచేనా? మీ అమ్మ నాన్న కులాసాగా ఉన్నారా?
నిన్ను రమ్మని రాశారా? నీకేమైనా బాధ కలిగిందా? ఉత్తరం అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకొచ్చాను. ముందు ఇది తీసుకోండి, తర్వాత మాట్లాడదాం అని నన్ను బలవంత పెట్టింది. ఆవిడ మాట తీసేయలేక ఈవిడ ఇవన్నీ ఎలాగా ఊహించింది? తన వాణ్ణి కాదు, ఎక్కడ్నుంచో వచ్చాను, పరాయి దేశస్తుణ్ణి. ఈవిడకు నా మీద ఇంత అభిమానం ఎందుకో? పిల్లగన్న తల్లి గనక మా అమ్మ బాధ ఈవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకుని బల్లమీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. ఏమండే, మాట్లాడకుండా అలాగే కూర్చున్నారేమి? మీ వాళ్ళంతా కులాసాగా ఉన్నారా? మీ అమ్మగారు నిమ్మలంగా ఉన్నారా? పాపం మీ అమ్మ కోసం చాలా బెంగ పెట్టుకున్నారు కాబోలు. సహజమే కదా అది. ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను. మీరుగాక ఇంటి దగ్గర కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆవిడ కడుపున పుట్టిన వాళ్ళు మీరు ఎంతమందండి? అంది. దాంతో నాకు మళ్ళీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణం సముదాయించుకుని గద్గద కంఠంతోనే, నాకు మరెవ్వరూ లేరండి. నేనొక్కడ్నే మా అమ్మకు నాన్నకును. నేనొక్కడ్నేనండి. ఇంకెవళ్ళూ లేరు. వాళ్ళను ఓదార్చేవాళ్లూ లేరు, మరిపించేవాళ్లూ లేరు. ఆ పని చేయవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడుండిపోయాను. మా అమ్మ ఈ ఎడబాటు భరించలేకే ఉందండి. నేను 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 అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళీ బావురుమన్నాను. ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకొచ్చి నిలబడి నన్ను తన గుండెకు హత్తుకొని నా తల నిమురుతూ, అలా విచారించకండి శామ్గారు, మీరేమీ బెంగ పెట్టుకోవద్దు, మీకేమీ భయం లేదు. మీరు తొందరపడి ఇంటికి వెళ్లాలనుకుంటున్నారేమో, ఆ పని చేయకండి. ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధా సముద్రంలో పోసినట్టవుతుంది. ఇక్కడ క్షేమంగా ఉన్నానని, సుఖంగా ఉన్నానని, ఏ లోడూ లేదని, వాళ్లను బెంగ పెట్టుకోవద్దని పెద్ద ఉత్తరం రాయండి. అక్కడ మట్టుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్లరా? ఇల్లు వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మట్టుకు? ఇదేటొచ్చి మరికొంచెం దూరం అన్నమాటే గాని మరేమీ ఇబ్బంది భయమూ లేదని రాయండి. కొన్నాళ్లకు వారు ఈ వియోగానికి అలవాటు పడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెప్తున్న మాటలు అమృత వర్షంలా నా చెవిన పడి మనస్సుకెంతో హాయినిచ్చాయి. అంతటితో ఆవిడ నన్ను విడిచి, మీరు ధైర్యంగా ఉంటే వాళ్లకు ధైర్యం వస్తుంది. ఇంక మీరు బెంగ పెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి. నేను వెడుతున్నాను, లేకపోతే మీకు మళ్లీ భోజనానికి ఆలస్యం అవుతుంది అని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది. ఓహో, ఈవిడకు కూడా ఏ సంబంధమూ లేని నా మీద ఎంత జాలో! కష్టం వచ్చేటప్పటికి మనుషులంతా ఒకటేనేమో, అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను. ఈ మధ్య రాజు బొత్తిగా కనపట్టం మానేశాడు. కారణమేమిటో తెలియలేదు. నా మీద ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను. కోపం రావాల్సిన అగత్యమేమీ కనిపించలేదు. నేను వినడానికి చదువుతో ఇక్కడ ఊపిరాడక తీరికలేకపోయింది. పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రైవేట్ మాస్టారు నా ఎడ్ల ప్రత్యేక అభిమానము, శ్రద్ధ చూపించి పాఠాలు చెప్తున్నాడు. ఈ పద్ధతికి మన దేశ పద్ధతికి ఎంతో తేడా కనపడ్డది. ఆయన చెప్పే ప్రతి విషయము నాకు భాషా పరిజ్ఞానం తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అర్థం చేసుకుని తలకు పట్టించుకున్నానని తెలుసుకుని ఆయన చాలా సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించాయి. ఒక్కరోజున ఏమీ తోచక రాజు దగ్గరికి వెళ్లాను. అతను ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. అరే, ఏమిటిలా వచ్చావు? ఇన్నాళ్ల నుంచి ఏమయ్యావు? అప్పుడే నన్ను మర్చిపోయావా? లేకపోతే మరిపించేవాళ్లెవళ్ళన్నా దొరికారా? అన్నాడు నవ్వుతూ. ఇంకా అలాంటి వాళ్లను సంపాదించడానికి నాకెక్కడ తీరిక లేకుండా ఉందయ్యా. నా చదువుతోటే సరిపోతుంది. నీకేం వచ్చింది? నువ్వెందుకు రావడం మానేశావు? ఏమీ తోచక ఎలాగున్నావో అని చూడ్డానికొచ్చాను. అతడు నవ్వుతూ, నువ్వు నమ్ముతావో నమ్మవో గాని నేను నీ బసకు రావాలనే బయలుదేరాను. ఎంత ఒట్టు పడితే అంత ఒట్టు. నాకు ఈ మధ్యన కొన్ని పరీక్షలు అవి అయ్యి రాలేకపోయాను.